దానిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి దాన్ని చదివి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం మహా పేపర్ తీసుకుంటే దీనిలో ఈ రోజున ఇంపార్టెంట్గా చూసుకుంటే నేను ఐబొమ్మలో సినిమాలు చూసా అని చెప్పి మంత్రి నారాయణ ఎవరైతే ఉన్నారో మాజీ ఒకప్పుడు రాజకీయ నేత, సీనియర్ నేత, సిపిఐ నేత నారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడారు. రవి ఒక యోధుడంట, ఎన్కౌంటర్ చేస్తే 100 మంది పుడతారంట. సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా మాఫియాకు ఉరిశిక్ష వేయండి అని చెప్తున్నారు. ఎస్, కరెక్టే. మరి రవి ఒక యోధుడు అన్నారు, ఎన్కౌంటర్ చేయాలి అంట. మరి ఇది 100 మంది పుడతారని చెప్పుకొచ్చారు సిపిఐ నారాయణ గారు. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు మీరు వచ్చారు? ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఇన్నాళ్ళు మీరు నిద్రపోయారా అని చెప్పి మరి సంస్థ ప్రజానికం అడుగుతారు. సిపిఐ నారాయణ గారిది ఒక కొత్త పంథా ఎప్పుడు ఉంటుంది. ఆయన ఎప్పుడూ కూడా చాలా డిఫరెంట్గా ముందుకెళ్తానికి ట్రై చేస్తారు. కానీ బొక్కబొరలా పడుతూ మనందరం కూడా చూస్తూనే ఉంటాం. సిపిఐ నారాయణ గారికి ఒకప్పుడు బాగా క్రెడిబిలిటీ ఉండేదని, కానీ ఈ రోజుల్లో ఆయన మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా ఆయన క్రెడిబిలిటీని దెబ్బతీసాయని చెప్పుకోవచ్చు. ఎవరైనా కూడా ఒక క్రెడిబిలిటీ పోవాలంటే మరి పక్కోళ్ళో లేదంటే ఎవరో కాదు, వాళ్ళే తీసుకుంటేనే క్రెడిబిలిటీ అనేది వాళ్ళది పోతుంది. కాబట్టి సిపిఐ నారాయణ గారు కూడా అంతే. ఆయన ఒకప్పుడు అందరూ కూడా పెద్దగా గౌరవించేవాళ్ళు, కానీ అసందర్భ ప్రేలాపనలు మరి ఉన్న రాజకీయ నాయకుల్లో ముందుండే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన కామ్రేడ్ నారాయణ గారని చెప్పుకోవచ్చు. ఓకే, ఈయన మాట్లాడారు. ఎస్, ఐబొమ్మల రవికి ప్రజలందరూ కూడా మద్దతు తెలిపారు. ఎందుకంటే సినిమా ఈ ఫీల్డ్లో ఎంతోమంది పెద్ద పెద్ద డైరెక్టర్ కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ మరి సినీ కార్మికులకు మాత్రం అంతే ఉంటుంది. కానీ వాళ్ళు సినిమా కోసం పాటుపడుతున్నట్టుగా చేస్తారు. కానీ ఐబొమ్మ విపరీతమైన టికెట్ల రేట్లు పెంచడం కూడా ఐబొమ్మ లాంటివి పుడతానికి కారణం అని చెప్పి ఎస్, ప్రజలందరూ కూడా ఐబొమ్మ రవికి మద్దతు తెలిపారు. మనందరం కూడా చూసాం. ఓకే, ఐబొమ్మ రవి చేసింది నేరమే కావచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో చేస్తున్న పెద్దలు చేసేది ఏంటని మాట్లాడారు. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఈరోజు ఇప్పుడు మళ్ళీ పెద్దగా కొత్తగా కౌంటర్ అవుతుంది చూస్తుంటే అందరికీ కూడా నవ్వు వస్తుంది. సిపిఐ నారాయణ గారు కొంచెం అప్డేట్ అవ్వండి సార్ అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక